అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు నానమ్మ వంటలు. ఇవాళ అమ్మ మన కోసం గోధుమ పిండి లడ్డూలు చేస్తుంది. ఇది చాలా డిఫరెంట్గా చేసింది మమ్మీ. ఇది నేను మాత్రం అసలు లడ్డూలు అనుకోలేదు ఇవి చేసేటప్పుడు చూసినప్పుడు. ఎందుకంటే ఒకసారి మీరే చూడండి, మీరు చూస్తే తెలుస్తుంది మీకు. కానీ తిన్నాక మాత్రం చాలా టేస్టీగా ఉన్నాయి. ఇది హెల్తీ స్వీట్ కూడా అనమాట. మనకి చాలా హెల్తీ ఫుడ్ లాగా ఇది. సో మీరు కూడా ఒకసారి చూసి నచ్చితే మీరు కూడా ట్రై చేసి చూడండి. సో ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాము. ఫస్ట్ గోధుమ పిండి 2 కప్పులు గోధుమ పిండి తీసుకోవాలి. దాంట్లోకి ఒక 2 స్పూన్ల రవ్వ, మన నార్మల్ రవ్వ ఉంటుంది కదా, ఉప్మా రవ్వ, ఒక 2 స్పూన్స్ రవ్వ వేసేసుకోవాలి. దాంట్లోకి ఒక చిటికెడు ఉప్పు యాడ్ చేసేసుకోవాలి. చిటికెడు ఉప్పు వేసిన తర్వాత కొంచెం వేడి కరగపెట్టుకున్న నెయ్యి ఒక 2 స్పూన్లు యాడ్ చేసేసుకోవాలి. దాంట్లోకి పిండిలోకి ఒక 2 స్పూన్స్ యాడ్ చేసుకున్నాక ఒక కప్, హాఫ్ కప్ పాలు తీసుకోవాలండి. హాఫ్ కప్ పాలు యాడ్ చేసుకొని పిండి రుబ్బుకోవాలి. ఇలా ఒకవేళ మీకు కొంచెం గట్టిగా ఉంది అంటే ఇంకొంచెం పాలు యాడ్ చేసుకొని చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఒక ప్యాన్ తీసుకొని ఒక స్పూన్ నెయ్యి వేసేసుకొని డ్రై ఫ్రూట్స్ వేయించుకుందామండి. ఎందుకంటే లడ్డూలు కదా, ఇవి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి, బాగా ఉంటాయి. సో ఫస్ట్ కొంచెం డీప్ ఫ్రై, కొంచెం బ్రౌన్ కలర్ అయ్యే వరకు యాడ్ అంటే దీన్ని కొంచెం కలుపుకోవాలండి. కలుపుకున్నాక తీసుకున్న పిండిని చపాతీలు చేయాలన్నమాట. చపాతీలాగా చేసి మీద కొంచెం గీ అప్లై చేస్తూ కాల్చుకోవాలి 2 సైడ్లో. చెప్పాను కదా మమ్మీ లడ్డూలు చేసేటప్పుడు నేను కూడా షాక్ అయిన, లడ్డు అని చెప్పి చపాతీ చేస్తుంది ఏంటిదని. సో డిఫరెంట్గా చేసింది. ఇప్పుడు చపాతీ మొత్తం కాల్చుకున్నాక 2 సైడ్ నెయ్యి పెట్టేసుకొని మనం తీసుకున్న పిండి అన్నీ ఎంతైతే క్వాంటిటీ తీసుకుంటామో అవన్నీ చపాతీలు చేసేసుకోవాలి. చపాతీలు చేసేసుకున్నాక ఇప్పుడు వీటన్నిటిని చిన్న చిన్న పీసెస్లో కట్ చేసుకోవాలండి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసేసుకొని వీటన్నిటిని ఒక మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలన్నమాట మనం. సో చూసారా, మనం తీసుకున్న చపాతీస్ అన్నీ చిన్న చిన్న పీసెస్ అయిపోయాయి. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసేసుకొని ఒక జార్లో వేసేసుకుందాం. మొత్తం నాకైతే ఒక బౌల్ ఫుల్ అయిపోయిందనమాట అంతా చేసేసుకునేసరికి. దీంట్లోకి ఒక 2 టీ స్పూన్స్ కొబ్బరి పౌడర్ యాడ్ చేసుకోవాలండి. అలాగే ఒక 1 టీ స్పూన్స్ ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక ఇందాక మనం ఫ్రై చేసుకున్నాం కదండి డ్రై ఫ్రూట్స్, వాటిని యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసేసుకొని వీటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మొత్తం ఏమేమి వేసామో ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్స్ అయ్యేలా కలుపుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకోవాలండి. ప్యాన్లో మళ్ళీ ఒక పావు కప్పు నెయ్యి వేసేసుకోవాలి. నెయ్యి వేసుకొని కొంచెం వేడి కాగానే ఒక హాఫ్ కప్ బెల్లం తీసుకోవాలండి. ఇప్పుడు హాఫ్ కప్ బెల్లంని కొంచెం చిన్న చిన్న పీసెస్లా కట్ చేసేసుకొని గీలో వేయించేసుకోవాలి మనము. ఇప్పుడు ఇది మొత్తం మెల్ట్ అయిపోవాలి, సేమ్ గీలో కలిసిపోయి మొత్తం ఒకటేలాగా కనిపించేలాగా మనం లైట్ సిమ్లో దీన్ని కొంచెం వేడి చేసుకొని కలుపుతూ ఉండాలండి. చూసారు కదా, ఇలా పొంగొచ్చే వరకు చేసేసుకున్నాక ఇందాక మనం మిక్స్ చేసి పెట్టుకున్న పౌడర్ మొత్తం ఏదైతే ఉందో డ్రై ఫ్రూట్స్ అన్నీ కలిపి చేసుకుంది ఇప్పుడు ఇందులో వేసేసుకొని దాన్ని బాగా కలుపుకోవాలి. మళ్ళీ మొత్తం కలిపేసుకోవాలండి. మొత్తం దగ్గరికి అయ్యే వరకు కలుపుకోవాలి. కలుపుకున్నాక దీన్ని మనం చేతికి కొంచెం నెయ్యి పెట్టేసుకొని చిన్న చిన్న ఉండల్లాగా కట్టేసుకోవాలండి. ఉండలు ఇంకా మన ఇష్టం, మీకు కావాల్సిన సైజులో మీరు ఉండలు కట్టుకోవచ్చు. చూడండి ఎంత బాగా వచ్చాయో. టేస్ట్ కూడా అసలు చపాతీలాగా రాదండి, సేమ్ లడ్డు ఫ్లేవర్ ఉంటుంది, మీకు సేమ్ లడ్డూలు తిన్నట్టే ఉంటుంది. సో ఇది చాలా హెల్తీగా ఉంటుంది కూడా, ఎందుకంటే చపాతీ అనేది హెల్తీ ఫుడ్, వీటితో చేస్తారు కాబట్టి. సో ఈ స్వీట్ అయినా కానీ మీకు హెల్తీగా ఉంటుంది. మీకు నచ్చితే డెఫినెట్గా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. స్వీట్ కూడా చాలా, అంటే మరీ ఎక్కువ స్వీట్గా కాకుండా మరీ చప్పగా కాకుండా టేస్టీగా చాలా బాగా ఉంటుందండి. సో వీడియోస్ చూసినందుకు ఇప్పటివరకు చాలా థ్యాంక్స్ అండి. ఇలాగే మా వీడియోస్ చూస్తూ సపోర్ట్ చేస్తుండండి. అవి మీకోసం ఇంకా వీడియోస్ చేసి చూపిస్తూ ఉంటుంది. Thank you for watching.